సమర్పయాతో నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి కర్పూరానంద నీరాజనం దర్శయామి సంతశ్రేరస్తో సమస్త మంగళాని భవంతో నిత్యశ్రేరస్తో నిత్య మంగళాని భవంతో. ఎస్ సార్ తప్పకుండా సార్. సార్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ అక్కెల పెట్టామంటే వీ కెన్ గెట్ ఆల్ ద యాంగిల్స్ అట్ యువర్ పాస్పోర్ట్. వీ కెన్ గో అరౌండ్ ఈజీలీ. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ఈ క్రౌన్ని నేను పెట్టుకోక తప్పదా? బాగా హెవీగా ఉంది సార్. అవును సార్, కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంది. నటించడానికి వస్తేనే హెడ్ వెయిట్ వస్తుందమ్మా. అందులోనూ రాజుకి రాణికి ఎంత ఉండాలి మరి. సరే నువ్వు కథ విను. చెప్పండి. పూర్వకాలంలో ఏమైందంటే లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో నో బడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో. అయ్యో భయపడకు, దీని పేరే ఫోల్క్లోర్. క్యారెక్టర్స్ అన్నీ బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటాయి, కానీ కలర్లోనే షూట్ చేయబోతున్నాం. హీరో పేరు ఉత్తముడు, పిక్చర్ పేరు ఉత్తమ విలన్. మీ క్యారెక్టర్ ఇంట్రోల్ కట్. లెట్ us కట్ బ్యాక్ టు అవర్ స్టోరీ. ముత్యాల దివ్య దేశంలో ఉత్తముడనే నృత్యకారుడు, అర్జునుడి వేషం. ఆ నృత్య రూపకంలో అర్జునుడు శివుడి నుంచి వరంగా విల్లు పొందిన సీన్. మన విల్లు పాటను కేరళ దేశం దయ్యం ఆటను కలగలిపిన ఒక ఫ్యూజన్ ఫామ్ ఇది. విల్లు పాట కథ చెబుతుంది, దయ్యం కథలోకి తీసుకెళ్తుంది. రెడీయా సార్ అందరూ? అరుగో వారే ద గ్రేట్ సుబ్బు ఆర్ముగం, కళా సామ్రాట్ ఎన్ఎస్కే గారితో ఉన్నవారు. ఈ విల్లుపాటకి వీరే అథారిటీ నేటికి. రెడీనా జిబ్రాన్? రెడీ సార్. ఏది ఒక ఓపెనింగ్ ఇవ్వండి. ఓకే, ఫస్ట్ క్లాస్. లాస్ట్ సీన్ నాకు ఓకే ప్రసాద్, నీకు డిపి సార్ నాకు ఓకే సార్. ఓకే కదా? డబుల్ ఓకే సార్. నాకు మాత్రం ఒక చోట తెలుసు, నీకు తృప్తి కలగదు కదా చివరి దాకా. ఒక నిమిషం. రైట్, వెళ్ళు. ఎస్ కమ్ ఇన్. యా రండి. డాక్టర్ ഏയ് റാ, ഒരു മിനിറ്റ്. ഏയ് മനോ, പ്ലീസ് കം, പ്ലീസ് മോളെ റാ. కూర్చోండి. లేదు, ఒక్క నిమిషం. నా కారు ఒక వ్యాన్కి ముందుంది. వాళ్ళు ఆ వ్యాన్ ముందు తీయాలంటే నా కారు వేరే ప్లేస్లో. నీ పోలిక అచ్చం మీ కాదు. ఫార్చునేట్లీ నాకు మీ పోలిక రాలేదు. నా పోలిక అచ్చం మా అమ్మది. అదే నా ఉద్దేశం కూడా. ఓ సారీ. థ్యాంక్ యూ. మీ అమ్మ గర్భవతి అయిన సంగతి నాకు తెలీదు. తెలుసు. ఈ కథని మా అమ్మ చాలాసార్లు చెప్పింది. చెప్పిందా? ఎస్, కానీ నేను నమ్మలేదు. ఎందిన వరద అనపెట్టిక అనవసరమైన మాటలు. మా నాన్న
Yeah. He's a super guy. So no complaints. And I love him a lot. నేను ఇక్కడికి వచ్చింది భారీ సంతోషం కోసమే. ఓకే, సో ప్లీజ్ నా కోసం ఒక సాయం చేస్తారా? వీలైతేనే యూ కెన్ సే నో. No, anything, baby. నీకోసం నో నో నో, డోంట్ కాల్ మీ దాట్. నో. Oh. Sorry. Won't happen again. మా నాన్న రాగానే మీతో చక్కగా మాట్లాడినట్టు అబద్ధం ఆడాలి. కెన్ యూ డూ దాట్? అది అబద్ధం కాదే. Whatever, you get my point, right? జేకబ్ సకారియా మా నాన్న. అదే సత్యం, అదే నాకు సంతోషం. సో సంతోషం సరే, నిజమా? నాకది నిజమే. నేను నమ్మింది నిజం. నాకు మీరే అబద్ధం అనిపిస్తుంది. వారు నాకు హీరో, మీరు విలన్. వెల్, అది నీ కథలో. నా కథలోనైనా నేను హీరోగా ఉండటానికి ప్రయత్నిస్తాను. Whatever. Whatever. ఈ సహాయం మీరు చేయగలరా లేదా? Of course. Of course. Yeah. 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 Are you okay? Oh my God. Hi. Manod Mani, right? Yeah. I'm Dr. Arpana. You're a doctor? I don't know what happened. He just collapsed. లేదు పాత బయట పెట్టి కోటికి మాత్రం చెప్పి ఇంకెవరికి చెప్పొద్దు. కార్ రెడీ చేయి. We were just talking. వారిలా పడిపోయారు. ఓకే, డోంట్ పానిక్. So it's a lot of blood. జస్ట్ రిలాక్స్. I can call someone. పిలుద్దాం. జస్ట్ గివ్ మీ a minute. Okay. Just got to check something. Is he all right? Yeah. Good. Yeah. So, కొంచెం హెల్ప్ చేస్తారా? Yeah. I need you to lift that hand. This one? Yes. రెండు చేతులు పట్టుకోండి. Okay. ఎత్తి సోఫాలో పడుకోబెట్టాలి. కాళ్ళు పట్టుకుంటారా? On the count of 3. Yeah. 1, 2, 3. Yeah. Perfect. ലൈഫിന് ഡേഞ്ചർ ഉണ്ടോ? ആക്ച്വലി ഇത് സ്റ്റേജ് 4 ബ്രെയിൻ ട്യൂമർ. ഇനി ജീവിതത്തിലേക്ക് ഒരു തിരിച്ചുവരവ് ഉണ്ടാവില്ലെന്നാണ് ഡോക്ടേഴ്സൊക്കെ പറയുന്നത്. സത്യം പറഞ്ഞാൽ ആക്ച്വലി ഹീ സിങ്കിങ്. వాడి వైఫ్కి రావుజీకి ఇన్ఫార్మ్ చేశారా? లేదు సార్, వాళ్ళు ఇప్పుడు ఆయనతో లేరు. ఏమిటి, ఇంట్లో లేరా? వాళ్ళు కలిసి లేరా? విడిగా ఉంటున్నాడా వాడు? మీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారన్న కోపంతో మీతో చెప్పొద్దని మనో అన్నారు. వాడన్నాడు సరే, ఇటువంటి స్థితిలో వీడిని వదిలిపెట్టి వెళ్ళడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చింది? ట్యూమర్ ఉందన్న విషయం ఫ్యామిలీకి అని చెప్పలేదు. వైఫ్ కూడానా? లేదు. 27 ఏళ్ళు బట్టి విశ్వాసంతో కుక్కకు మళ్ళీ సేవ చేస్తూ వచ్చాను. నాతో కూడా చెప్పలేదు. ఏదో నాకు కొంచెం మలయాళం తెలిసినందువల్ల వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి గ్రహించగలిగాను. లేదా అందరికి మళ్ళీ నేను పేపర్లు చూసి తెలుసుకోవాల్సి వచ్చేది. అదే ఇప్పుడు తెలిసింది కదా, ఎందుకు బాధపడతారు? ఎందుకంటే నాతో కూడా చెప్పకూడదని వారు నిర్ణయించుకున్నారు. చూసారా, నా బాధ అంతా అది. వారు ఎందుకు చెప్పకూడదు అనుకున్నారో కూడా నాకు తెలుసు. ఎందుకు? అది మా మధ్య విషయం. ఏమైంది వీడికి? ఏంట్రా, టైర్డ్గా ఉందా? మే కమిన్. సార్ రండి. ఉండు షూటింగ్ క్యాన్సిల్ చేశాను మనం. నువ్వు రెస్ట్ తీసుకో. ఎక్కడికి లేస్తున్నావు? వద్దులేండి, టైట్ షెడ్యూల్ సార్. ఐఎమ్ గుడ్ టు గో సార్. ఇక్కడ యు ఆర్ గుడ్ టు గో. నాకు వయసు అయిందిగా, నాకు రెస్ట్ అవసరమే. వద్దా మరి? ఆ మాట అంటే నేను మాత్రం ఏం చేయను సార్. నాకు తెలిసిన యంగెస్ట్ ఓల్డ్ మ్యాన్ మీరేనండి. అవునవును, నేను యంగెస్ట్ ఓల్డ్ మ్యాన్, నువ్వు ఓల్డెస్ట్ యంగ్ మ్యాన్.